హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మా అక్క వాళ్ళది చిన్నది గార్డెన్ లాగా ఉంది. ఒక చిన్న గార్డెన్ అయితే మీకు నేను చూపిస్తాను. చిన్న తోటలాగా వాళ్ళే అరేంజ్ చేసుకున్నారనమాట. ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఉందనేది మీకైతే నేను చూపిస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ అయితే మీకు నేను ఎంట్రన్స్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి మెయిన్ అన్నమాట, మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఇట్లా ఉంటుంది. ఇందాక చూపించినది వచ్చేసి సైడ్ది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ సైడ్లోనే ఇక్కడైతే ఒకటి ఉంది, చిన్న మినీ గార్డెన్. ఇట్లా మొక్కలు అయితే ఉన్నాయి. ఇటు సైడ్ కూడా మొన్ననే రీసెంట్గానే మొత్తం అన్నీ తీసేశారంట, అన్ని మొక్కలన్నీ వేసి మళ్ళీ కొత్తగా వేయాలని చెప్పి రెడీ చేసి పెట్టుకున్నారు. ఇక్కడైతే ఇక్కడ ముందర ఎంట్రన్స్ పక్కనే వచ్చేసి ఒక రకం పూలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకొంచెం గట్టిగా ఇవి కొంచెం షోగా ఉంటాయని చెప్పేసి ఈ మొక్కలు అయితే వేశారు పక్కనే, గేట్కు పక్కనే. ఇక్కడ వచ్చేసి మల్లె చెట్టు ఉంది. మల్లె చెట్టు కూడా కొంచెం పెరిగింది అంతవరకు. ఇది వచ్చేసి మల్లె చెట్టు అన్నమాట. ఇది వచ్చేసి కుండు మల్లెల చెట్టు అనుకుంటా. ఇది ఒక రకం మల్లె చెట్టు. ఇంక ఇవన్నీ నార్మల్గా షో చెట్లు అనమాట, కొంచెం డెకరేషన్గా ఉంటాయి కదా. ఇట్లా ఈ చిన్న కొంచెం కాంపౌండ్ వాల్ లాగా కట్టుకొని దీంట్లో అయితే ఇలా మొక్కలైతే వేశారు. దీనికి రైట్ సైడ్లో వచ్చేసి ఇక్కడ మామిడి చెట్టు అన్నీ కొత్తగానే నాటారు. ఇవి పెరగడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇది వచ్చేసి మామిడి చెట్టు. ఇది వచ్చేసి జామ చెట్టు. ఇది మా అమ్మ వచ్చేసి తెచ్చిచ్చిందనమాట. ఇల్లు ఓపెనింగ్ చేసేటప్పుడు తిరుపతి నుంచి పట్టుకొని వచ్చి ఇక్కడైతే మా అమ్మ అయితే వేసింది ఈ చెట్టుని. చెట్టు అయితే వేశారు, బట్ ఇదైతే రాలేదు. లేతగా ఆకైతే వచ్చింది, బట్ ఇంకా పెరగడం లేదు. ఇది ఎందుకో. ఇది కూడా కొంచెం పెరగడానికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చాయి చూడు, కరివేపాకు ఆకులు. ఇదైతే కొంచెం టైం తీసుకుంటుంది పెరగడానికి. ఇంకా కొంచెం ఇటు వెళ్తే ఇంకా ఏమేమి మొక్కలు ఉన్నాయైతే ఇక్కడైతే చూద్దాము. ఇంకా ఈ కాంపౌండ్లో అయితే ఇంకా ఏమీ వేయలేదు ప్రస్తుతానికి. ఇక్కడ ఒక మామిడి చెట్టు అయితే, ఇక్కడ కూడా ఒక మామిడి చెట్టు అయితే ఉంది. ఇది కూడా ఒక మామిడి చెట్టు అన్నమాట. 3 మామిడి చెట్లు అయితే చిన్నవి ఉన్నాయి. వరుసగా 3 మామిడి చెట్లు. అది ఫస్ట్ అయితే బాగా పెద్దగా పెరిగింది. ఇవి ఇంకా పెరగాలి, కొంచెం టైం పడుతుంది. ఇవి చిన్న చెట్లు. ఇవి ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం రండి. ఇది వచ్చేసి టమాటా చెట్టు అనమాట. టమాటా చెట్టు అయితే ఈ మాదిరి పెరిగింది. చిన్న చిన్న టమాటాలు ఉన్నాయి. ఇవ్వండి. వంకాయ బెండకాయ కూడా ఈడే కదా వేసింది. అవన్నీ వేసింటే వంకాయ బెండకాయ చెట్లన్నీ ఇక్కడైతే ఉండిండి. అవన్నీ రీసెంట్గానే తీసేసినారంట. అవన్నీ మళ్ళీ కొత్తగా వేయాలని పంట. వంకాయ చెట్ల నుంచి వంకాయ గాన పడిపోయింది. నేను వంకాయ అయితే తులసి చెట్టు ఉంది. ఈ తులసి చెట్టు అయితే చాలా పెద్దదిగా పెరిగింది. దానికాయ అదే పెరిగిందంట. ఎట్లనో గింజలు వచ్చి పడినప్పుడు వస్తుంటుంది అది తులసి చెట్టు. ఇక్కడ వచ్చేసి మొత్తం కనకాంబరాలు అయితే వేశారనమాట.
కనకాంబరం చెట్లు కూడా అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి, ఇంకా కొంచెం పెరగాలి. అవి 2 పెద్దవి వచ్చేసి మల్లె చెట్లు, ఇవి వచ్చేసి కనకాంబరం చెట్లు అన్నమాట. కనకాంబరం పూలు, ఇంకా కనకాంబరం పూలు గింజలు చిన్నగా ఉన్నాయి. కనకాంబరాలు అదిను ఇదిను 2 వచ్చేసి మల్లె చెట్లు అనమాట. గుండు మల్లె చెట్లు లాగుంది. అది పూలు వస్తాయి కానీ మనకు తెలియదు. పూలు వచ్చే టైంకి ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు తీద్దాం. ఇది కూడా ఒక మల్లె చెట్టు, ఇది ఒక రకం మల్లె చెట్టు అంట. ఇదిగోండి ఈ చెట్టుకైతే పూలు అయితే పూసినాయి చూడండి. అట్లా పూలు అయితే వస్తాయి. ఇది ఒక రకం మల్లె చెట్టు అనమాట. ఇక్కడే కంది చెట్లు అయితే ఉంది. ఇది కంది చెట్లు అంట. దీని నుంచి కందికాయలు అయితే వస్తాయి. ఇదిగోండి కందికాయలు ఉన్నాయి చూసారా. కందికాయలు ఇవన్నీ. ఇంకా వెనక కూడా కంది చెట్లే ఉంది, కందికాయలు అనమాట. అవి ఇక్కడ వరకు అయితే వేశారనమాట మొత్తం. ఇప్పుడు కంది పూలను చూద్దాము. ఒకసారి కంది పూలను మీరు కూడా చూడండి. ఇదిగోండి కంది చెట్టుకి ఇట్లా ఫస్ట్ పువ్వు వస్తుంది. ఈ కంది పువ్వు నుంచి కందికాయ అనేది వస్తుందంట. ఇదిగోండి ఇక్కడైతే లేతగా ఉన్నాయి. ఈ కందికాయలు అయితే లేతగా ఉన్నాయి చాలా. ఇప్పుడు మనం ఇక్కడైతే చూసేసాం కదా. ఇప్పుడు ఇంటికి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఇంకొన్ని నాటారనమాట మొక్కలు. అవి కూడా మీకు చూపిస్తాను రండి. ఇటు పక్క వచ్చేసి ఇక్కడ మందారం చెట్టు అయితే వేశారు. ఇది ఏ కలర్? ఇది ఎల్లోనా? ఎల్లో కలర్ మందారాలు అయితే వస్తాయి దీనికి. ఇది మందారం చెట్టు. దీని పక్కనే టెంకాయ చెట్టు. ఇది వచ్చేసి టెంకాయ చెట్టు చిన్నదన్నమాట. ఇది ఇంకా పెద్దగా అవ్వాలి చాలా. చిన్నది టెంకాయ చెట్టు చాలా బాగుంది కదా. చిన్న టెంకాయ చెట్టు, దాని పక్కనే చిన్న బొప్పాయి చెట్టు. చిన్న బొప్పాయి చెట్టు. ఇక్కడే గోడ కానుకొని వచ్చేసి కాకరకాయ చెట్లు అయితే వేసింది. ఇది కాకరకాయ చెట్లు అయితే వేశారనమాట. ఇదిగోండి ఇది కాకరకాయ చెట్టు. కాకరకాయ చెట్టు పక్కనే ఇది వచ్చేసి మునగ చెట్టు అనమాట. ఇదిగోండి కాకరకాయ చెట్టుకి కాకరకాయలు అయితే బాగా మంచిగా వచ్చాయి. ఇదిగోండి మా పాప నన్ను ఇక్కడ ఎగతాళి చేస్తుంది. కాకరకాయ చెట్టు కాకరకాయ కాకుండా ఏం వస్తుందని నన్ను అంటుంది మా పాప. ఏంటోనండి పిల్లోళ్ళు. ఇవ్వండి కాకరకాయలు. ఇవ్వండి కాకరకాయలు. ఇదంతా కాకరకాయ చెట్టు అన్నమాట. మునగాకు చెట్టు. మునగాకు ఇది వచ్చేసి అలసంద చెట్టు అంట. ఇది కొత్తగా వేశారు, ఇంకా పెరగాలి. ఇది కొంచెం పెద్దగా అయితే గాన తెలీదు ఇది ఎలా వస్తుందని. దాని పక్కనే ఇదిగోండి ఇది కూడా కాకరకాయ చెట్టే. ఇది కూడా రీసెంట్గానే వేసినట్టున్నారు. ఇది ఇంకా పెరగాలి. ఇది ఆ పక్కనే ఇదిగోండి ఇది కూడా కాకరకాయ చెట్టే. ఇది కూడా కాకరకాయ అలసంద చెట్టు. ఇదిగోండి ఇది కూడా కాకరకాయ చెట్టే కదా. ఇది కూడా కాకరకాయ చెట్టు. ఇది వచ్చేసి ఆవాల చెట్టు అంట. ఇది వీళ్ళైతే వేయలేదంట మా అక్క వాళ్ళు, వాటికై అవే పెరిగినాయంట. ఇదైతే ఆవాల చెట్టు. ఇదిగోండి ఆవాల చెట్టు పూలు.
ఫుల్గా వచ్చాయి అన్నమాట. పూలు అయితే ఎక్కువ వచ్చాయి, ఆవాల పూలు. ఇటు పక్కనే అక్కడ కూడా ఒకటి జామ చెట్టు కాన వేశారనమాట. అక్కడ మళ్ళీ చూద్దాము. ఇది కూడా చిన్నదిగా ఉంది. ఇది కూడా జామ చెట్టు. ఇది కూడా పెద్దది అవ్వాలి. వచ్చేసి మొత్తం ఇవన్నీ అయితే అలసంద మొక్కలంట. రీసెంట్గా వేశారు ఈ అలసంద మొక్కలు. ఇంకా కొంచెం పెరగాలన్నమాట అవి. ఇదిగోండి, ఇక్కడ కూడా కాకరకాయ చెట్టు అయితే ఇక్కడ కూడా ఒకటి వేశారనమాట. ఇదిగోండి కాకర చెట్టు. ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయ చెట్లు. ఇక్కడంతా పచ్చిమిరపకాయలు. బాగా ఘాటుగా ఉంటాయి ఇవి మిరపకాయలు. ఈ మునగ చెట్టు కొంచెం పెద్దదన్నమాట. ఇది ఆ పక్కది కొంచెం చిన్నది. ఈ పక్క ఉండే మునగ చెట్టు కొంచెం పెద్దది. అది అవి బెండకాయల చెట్టు కదా, ఆ పక్క ఉన్నాయి చిన్న. ఇవన్నీ పచ్చిమిరపకాయ చెట్లు అన్నమాట. ఇది ఏంది, ఇది ఎండిపోయింది. ఇది టమాటా చెట్టు అంట. ఇదైతే కొంచెం వాడిపోయింది. ఇంకోండి ఈ పక్క కూడా పచ్చిమిరపకాయ చెట్లు ఉన్నాయి. పచ్చిమిరపకాయ చెట్టుకి చిన్న చిన్న పూలు అయితే వచ్చాయి చూడండి, పచ్చిమిరపకాయ పూలు. ఇవి వచ్చేసి బెండకాయ చెట్లు. ఇదిగోండి బెండకాయ పువ్వు అయితే వచ్చింది ఇక్కడ. అది వచ్చేసి బెండకాయ పువ్వు అన్నమాట. అవన్నీ బెండకాయ మొక్కలే. చిన్న బెండకాయ అయితే వచ్చింది పక్క. ఇదిగో చూడండి, ఇక్కడ బెండకాయ చూపిస్తాం మీకు. ఒకటి చిన్న బెండకాయ. అండి ఇవన్నీ బెండకాయ మొక్కలే. ఇవన్నీ అయితే బెండకాయలే, బెండకాయ మొక్కలండి. ఇటు సైడ్ కూడా ఇవన్నీ బెండకాయలే వేశారు. వంకాయ మొక్కలు అయితే రీసెంట్గానే తీసేశారంట. బెండకాయలు అయితే బాగా వచ్చాయి వీటికి. ఈ బెండకాయ చెట్లకి పక్కనే ఒక చిన్న అరటి చెట్టు అయితే వేశారనమాట. ఈ అరటి చెట్టు ఇంకా పెరగాలి. ఇది కూడా చాలా చిన్నది. అన్నీ రీసెంట్గానే కొత్తగా వేశారు. ఇవన్నీ పెరగాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఇది వచ్చేసి చిక్కుడు చెట్టు. ఇటు సైడ్ ఒకటి వేశారు చిక్కుడు చెట్టు. కొంచెం స్పేస్లో వచ్చేసి ఇది కొంచెం ఇంకా ఇది చేయాలన్నమాట. సో ఇక్కడంతా వచ్చేసి ఈ కంది చెట్లు అయితే వేశారు. ఇక్కడ కంది చెట్లు అనేది చాలా బాగా ఎక్కువగా పెరుగుతున్నాయి ఇక్కడ ఈ క్లైమేట్కి. మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇవన్నీ కంది చెట్లే అనమాట. ఇవంతా కంది చెట్లు. వీటి నుంచి కందికాయలు వస్తాయన్నమాట. ఇక్కడ కందికాయలు ఎక్కువగా బాగా పెరుగుతున్నాయి మంచిగా. ఇదిగోండి ఇది ఒకటి మునగాకు చెట్టు. మునగాకు చెట్టు లేత ఆకు చాలా బాగా మంచిగా వచ్చిందనమాట ఈ మునగ చెట్టుకి. సో ఇక్కడ ఈ కొంచెం ప్లేస్లో అయితే ప్రస్తుతానికైతే ఇవి వేశారు. ఇంకా తర్వాత ఎలా ఉంటుందో తెలీదు. ఇంకా ఏమైనా వెరైటీ మొక్కలు అయితే వేస్తారంటే మళ్ళీ అయితే చూద్దాము. అంతేనండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.